పేరుపోగు క్రాంతి కుమార్ నెల రోజుల క్రితం ఇదే రోజు 21వ తారీఖున మే 21వ తారీఖున పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని నా చావుకి పోలీసులే కారణం అని చెప్పని చనిపోయిన క్రాంతి కుమార్ గారు ఒక కుటుంబ సభ్యుల్ని, ఆయన తండ్రి గారైన వెంకటేశ్వరరావు గారిని, క్రాంతి కుమార్ గారి సతీమణిని, వాళ్ళ పిల్లల్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, ఆసిఫ్ గారు, మాజీ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి గారు, పోతున మహేష్ గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్గా పనిచేసిన రెహానా గారు, ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి, మా జిల్లా అధ్యక్షులు వారు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, నగర నాయకులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరం గారు ఈరోజు వెంకటేశ్వరరావు గారిని, ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ గారు ప్రభుత్వ హత్యలే. ఎవరైతే సిఐ ఉన్నారో, సిఐ పైన ఏసీపీ ఉన్నారో, వాళ్ళపైన సిపి ఉన్నారో, డీజీపీ ఉన్నారో, వీళ్ళందరూ గారా ఈ యొక్క హత్యల మేర బాధ్యత వహించాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. చనిపోయిన సాయికృష్ణ కానివ్వండి, క్రాంతి కుమార్ కానివ్వండి, ఈరోజు అన్యాయంగా అక్రమంగా క్రాంతి కుమార్ మీద గతంలో కేసులు ఉండొచ్చు, కానీ ఈరోజు ఎటువంటి కేసులు లేవు. ఒక ఇన్నోవా కారు వాళ్ళ తండ్రి గారు కొనిస్తే ట్యాక్సీ నడుపుకుంటా జీవనోపాధిగా తన పని తను చేసుకుంటా వెళ్తుంటే ఈరోజు పోలీసులు పిలిపించి, వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు, పోలీసులు పిలిపించి వాళ్ళకి ఇన్ఫార్మర్గా మారాలని చెప్పని, లేకపోతే గంజాయి అమ్మించాలని చెప్పని, లేకపోతే ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఊరిలో ఉన్న ఇంకెవరన్నా కుర్రాళ్ళు ఎవరన్నా రౌడీ షీటర్లు ఉన్న వాళ్ళందరం గారు పరిచయం చేయాలని, వాళ్ళ చేత మళ్ళీ దందా చేపించాలని చెప్పనే ఉద్దేశంతో ఈరోజు క్రాంతి కుమార్ వాళ్ళు పిలిపిస్తడం జరిగింది. నేను వీటన్నిటికి గారు దూరంగా ఉన్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, నన్ను వదిలేయిందంటే చనిపోయిన 3 వారాల నుంచి పిలుస్తాం, స్టేషన్లో కొడతాం, మళ్ళీ పంపిస్తాం, మళ్ళీ పిలిపిస్తాం, మళ్ళీ కొడతాం, మళ్ళీ పంపిస్తాం. ఈ విధంగా అన్యాయంగా హింస పెట్టి దారులు చేశారు కాబట్టి పాపం క్రాంతి కుమార్ ఆ బాధ తట్టుకోలేక, వాళ్ళు చేసే టార్చర్ తట్టుకోలేక ఈరోజు 2 చిన్నపిల్లలు, 3 చిన్నపిల్లలు, స్కూల్ చదువుకునే చిన్నపిల్లలు ఉన్న ఆ బాధ తట్టుకోలేక క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి సమాధానం చెప్పాలి. ఏం సమాధానం చెప్తారు? ఎవరైతే సాయికృష్ణ కుటుంబం ఉందో మొన్న ఎన్నికల్లో మీకోసం పనిచేశారు. ఈరోజు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు, మొన్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుస్తాం కోసం మేము పనిచేసాం, మేము మా కుటుంబం అంతా పనిచేస్తామని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈరోజు కానీ మీరు పోలీసులను పెట్టి శవాలు గారా దొరకకుండా, ఆ మృతదేహాలు గారా దొరకకుండా, ప్రపంచంలో ఇలాంటి పరిస్థితి నాకు తెలిసి ఎక్కడా లేదు. ఎక్కడైనా చనిపోతే ఆ కుటుంబం చివరి చూపుగా మృతదేహం అనే ఇస్తారు, కార్యక్రమాలు చేసుకోవటం కన్నా మృతదేహాలు ఇస్తారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు చంపేసి కాల్చి బూరు చేసే విధంగా ఈరోజు విజయవాడ పోలీసులు ముందుకెళ్తున్నారు. సిపి ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు గారా సాయికృష్ణ కుటుంబానికి కానివ్వండి, క్రాంతి కుమార్ కుటుంబానికి కానివ్వండి సిపి వచ్చి పరామర్శించారా, మాట్లాడారా? లేకపోతే పోలీసు శాఖ ఎందుకు ఈ విధంగా పనిచేస్తుందని చెప్పని ప్రజానికానికి సమాధానమైన ఈరోజు సిపి చెప్పారా అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. బయటికి రావాలి, సిపి బయటికి రావాలి, డీజీపీ బయటికి రావాలి,
వీళ్ళు చేసిన తప్పులు ఏదైతే ఉందో, ఇది ప్రభుత్వ హత్యలు ఏదైతే ఉందో దానికి ప్రజానికానికి సమాధానం చెప్పాలి, వీళ్ళ కుటుంబాలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. న్యాయం చేయండి. ఈరోజు క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ పిల్లలకి న్యాయం చేయాలని చెప్పని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పుట్టిన కులం పేరుతో వాళ్ళని తిట్టి ఈరోజు చంపే కార్యక్రమాలు చేస్తున్నారు. క్రాంతి కుమార్ని కులం పేరుతో తిట్టి, నువ్వు చెప్పులు కుట్టుకుంటావు కదా అని చెప్పని మాట్లాడి, ఆ విధంగా మాట్లాడి వాళ్ళ కులాన్ని తిట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తాంది. ప్రతి ఒక్కరిని గారా ఈ కేసులో పెట్టాలి. ఏసీపీ కానివ్వండి, సిపి కానివ్వండి, డీజీపీ కానివ్వండి, ప్రతి ఒక్కరిని గారా వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పోలీస్ వ్యవస్థ గంజాయి అమ్మిస్తాం, సెటిల్మెంట్లు చేస్తాం. ఎప్పుడు విజయవాడ చరిత్రలో ఇలాంటివి జరగలేదు. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల్లో పోలీస్ వ్యవస్థ ఆ విధంగా పనిచేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కనుక లేకపోతే సాయికృష్ణ కుటుంబం, సాయికృష్ణ చనిపోయిన అంశం బయటకు వచ్చేదా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే క్రాంతి కుమార్ చనిపోయిన విషయం బయటకు వచ్చేదా? ఈరోజు సిగ్గుండాలి ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుండాలి. మీరు చేసే ప్రభుత్వ హత్యల్ని చంపేసి ఈరోజు రాజీ చేసే ప్రయత్నాలు ఈరోజు ప్రభుత్వ పెద్దలు చేస్తుందంటే ఎంతకన్నా దిగజారిపోయిన రాజకీయం ఇంకేమైనా ఉందా అని చెప్పని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ కుటుంబాన్ని కలిసిన తర్వాతే ప్రభుత్వం దిగి వచ్చి ఆ కుటుంబాన్ని కలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు క్రాంతి కుమార్ చనిపోయిన వీడియో ఆ రోజు చూపించారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని ఆలోచన చేస్తాను. ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగిన ప్రతి చోట గారా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం బయటకు వచ్చి ఆ కార్యక్రమాలు చూస్తాను. లేకపోతే ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లా, పరిపాలన పట్టించుకోవట్లా, ప్రజల్ని పట్టించుకోవట్లా, అన్యాయంగా ప్రజానికాన్ని చంపే ప్రయత్నం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఏదైతే క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి, సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలి. ఈ కుటుంబాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. పోలీస్ వ్యవస్థ ఈ యొక్క చనిపోవటం ఏదైతే సాయికృష్ణ కానివ్వండి, లేకపోతే క్రాంతి కుమార్ చనిపోయిన దాని మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సిబిఐ ఎంక్వైరీ వేస్తే కానీ ఏదో ఒక్క సీఏ మీద కేసు పెట్టేసి, లేకపోతే 2-3 కానిస్టేబుల్ మీద కేసు పెట్టేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారేమో. దీని వెనకమాల ఉన్న ప్రతి పెద్ద తలకే కదా శిక్ష అనుభవించాలని చెప్పని ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తూ వెంకటేశ్వరరావు గారికి మా ఒక సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్ గారి ఆధ్వర్యంలో మరి క్రాంతి కుమార్ గారి ఇంటికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. అలాగే ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యలే. సాయికృష్ణ కానీ ఈరోజు క్రాంతి కుమార్ కానీ కావాలని చెప్పేసి వాళ్ళకి నానా చిత్రహింసలు పెట్టి వాళ్ళు చేయలేని నేరానికి కూడా క్రాంతి కుమార్ని కావాలని అతనే ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళు ఎంతగా బాధ పెట్టారో వాళ్ళ నాన్నగారు చెప్తుంటే అర్థమవుతుంది. మళ్ళీ క్రాంతి కుమార్కి 3 పిల్లలు, ఆ పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, వాళ్ళకు ఆదుకునే విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న హత్యలు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. మరి సాయికృష్ణకి బూడిద కూడా దొరకకుండా మాయం చేసి ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్యే. దీని మీద సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏ ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వచ్చి ఏంటి ఎలా జరిగింది అని ప్రశ్నించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు
ఎలా జరిగింది ఏంటి ఇది ప్రభుత్వ హత్య అని చెప్పేసి ఆయన నిలదీసి వాళ్ళకి న్యాయం జరగాలంటే వెంటనే పిలిపించుకొని మాట్లాడడం. ఏదైనా డబ్బుతో చేసేవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం, ఆ రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయొచ్చు అని చెప్పి చేస్తుంది ఈ కూటమి పాలన. అలాగే ఏదైతే క్రాంతి కుమార్కి అతనే ఆత్మహత్య చేసుకునే విధంగా చేసిన ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఆ ఎస్ఐ కానీ మిగతా బడాబాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష వేసే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే క్రాంతి కుమార్ గారికి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వడం జరిగింది. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అరికట్టే విధంగా మేము ముందుంటాం. తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా ఉద్యమ సహచరులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి కుమారుడు క్రాంతి కుమార్ పోలీసు వారి వేధింపులను తట్టుకోలేక బన్వన్మరణానికి పాల్పడి మరి ఈ రోజున అర్ధాంతంగా జీవితాన్ని పోలీసు వారి వేధింపులు తట్టుకోలేక ముగిసిపోయి వారి కుటుంబానికి శోక సముద్రంలో మునిగిపోయినటువంటి ఈ సందర్భంలో వారికి మరి నైతిక ధైర్యాన్ని కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున అండగా ఉంటామని ఈ రోజున దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. కష్టపడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఒక పక్కన జనసేన సాధుబుద్ధి పరులు, మరొక పక్కన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారు కష్టపడి పనిచేసిన పాపానికి వారి కుటుంబాల్లో కన్న తల్లిదండ్రులకి గర్భశోకం మిగిల్చినటువంటి దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని ఎప్పటికైనా సరే ప్రజలు గ్రహించాలి. మిమ్మకు ఓటేసి మిమ్మల్ని అధికారంలోకి తేవాలని కష్టపడినందుకు అటు సాయికృష్ణ కుటుంబానికి ఇటు పేరుపోగు వెంకటేశ్వర కుటుంబానికి మీరిచ్చినటువంటి కానుకేంటో తెలుసా? వాళ్ళ పిల్లల అర్ధాంతమైనటువంటి చావు. 23 ఏళ్ళు 27 ఏళ్ళ వయసులో ఉండేటువంటి యుక్త వయసులో ఉండేటువంటి వారి కన్న కొడుకుల చావుని కూటమి ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. అంటే మీకు ఓటేయమని చెప్తే, మీరు అధికారంలోకి రావాలని వారు కష్టపడితే మీరు వారికి ఇచ్చే కానుక వాళ్ళ కన్న బిడ్డల శవాల. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. ఒక సిఐ నాగరాజు గారు ఇంత దారుణంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే సిపి రాజశేఖర్ బాబు గారు ఎందుకు ఆయన కట్టడి చేయలేకపోయారు? ఎందుకు ఆయనకి అంత స్వేచ్ఛనిచ్చారో ముందు మీరు సమాధానం చెప్పాలి. ఈ రోజున చాలామంది నేరస్తులు అది ఇదని మాట్లాడుతున్నారు. అయ్యా, మేము నేరాలు మానేశాం, మేము మారిపోయాం, మా జీవితాలు మేము బతుకుతున్నాం, మమ్మల్ని వదిలేయండి అని ప్రాధేయపడితే మారంది ఇందులో పోలీసు వారే కదా. మారకుండా చిత్రహింసలకు గురి చేసింది పోలీసు వారే కదా. మారిపోయిన మనుషుల్ని మీరు కావాలని చిత్రహింసలకి గురి చేసి మరి బలవంత మరణానికి ప్రోత్సహించింది మీరు కదా. పేరుపోగు వెంకటేశ్వర కేసులో చాలా స్పష్టంగా ఇది కనబడుతోంది. సాయికృష్ణ విషయంలో కూడా చూడండి, అదృశ్యం సినిమాకి మించి జరిగింది. అదృశ్యం సినిమాలో అయినా ఆ తల్లిదండ్రులు ఏడిస్తే ఎక్కడ పూడ్చిపెట్టారో చూపించి అస్థికలన్నీ ఇచ్చారు. ఇదేంటండి దారుణం? అదృశ్యం సినిమాకి మించి అసలు అస్థికలు ఎక్కడున్నాయో తెలవదు, బూడిద ఎక్కడుందో తెలవదు. ఇంత దారుణమా? చట్టం శిక్షించాలి, పోలీస్ వ్యవస్థ కాదు.
చట్టాన్ని మీరే చేతిలోకి తీసుకొని మీరే శిక్షలు వేసేసి మీరే మనుషుల్ని మాయం చేస్తే ఇంకా రాజ్యాంగం ఎందుకు, చట్టం ఎందుకు, జడ్జిలు ఎందుకు, వ్యవస్థలు ఎందుకు? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాలి, మీరు సమాధానం చెప్పాలి. తూర్పు నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి గద్దె రామమోహన్ రావు గారు ఒక పనికిమాలిన ఎమ్మెల్యే, ఒక చెత్త ఎమ్మెల్యే. నీకు నటించం బాగా వచ్చేసింది బాగా. ఇద్దరు చనిపోయి 4 రోజులు అయితే నువ్వు ఒక్కసారైనా స్పందించావా? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరిగితే కనీసం వారి కుటుంబాలని ఎప్పుడు పరామర్శించావు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, వైఎస్ఆర్సీపీ నాయకులు వస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిట్టేసిన తర్వాత వస్తారా? ఆ ఫోటోలు కూడా చూశారుగా. ఏదో బాధతో వచ్చి పరామర్శించినట్లేదు, ఏదో పెళ్ళింటికి వచ్చినట్టు వచ్చాడు ఆయన. ప్రజలు కూడా, తూర్పు నియోజకవర్గ ప్రజలు ఇది గ్రహించాలి. కష్టపడి పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే యువ నాయకుడు అవినాష్ గారిని ఏమో మీరు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, నటించి ఇన్ని నేరాలు జరుగుతున్నా మాయ మాటలు మాట్లాడేటువంటి గద్దె రామ్మోహన్ గారు లాంటి వాళ్ళని ఈసారి ఖచ్చితంగా తిరస్కరించాలి. మీరు తిరస్కరించాలి. ఇంత పెద్ద ఘటనలు జరిగితే మీరు కూడా తిరిగారు కదా, మీతో పాటు పేరుపోగి వెంకటేశ్వరన్న మాదిగా పోరాట సమితి తరపున తిరిగారు కదా, ఆయనతో ఫోటోలు దిగారు కదా. ఎందుకు రాలా మీరు? ఎందుకు రాలా? ప్రజలు కూడా ఆలోచన చేయాలి. వ్యవస్థల్ని పక్కదారి పట్టించేటువంటి వ్యక్తులకే మద్దతు ఇచ్చేలాంటి పనికి మాలిన ప్రజాప్రతినిధులనే తిరస్కరించి తీరాలి, తిరస్కరించి తీరాలి. విజయవాడ నగరం ఎంత దారుణంగా తెలుసు అసలు మీకు? 2 ఏళ్ళ నుంచి ఎప్పుడు బాంబులు వేస్తారని భయంతో చచ్చిపోతున్నాం మేము. పశ్చిమ నియోజకవర్గం ఇంకా దారుణంగా ఉంది. టెర్రరిస్టు భావజాలాన్ని యువత నరనరాన ఎక్కించుకొని బాంబు వేస్తారేమో పశ్చిమ నియోజకవర్గంలో భయం వేస్తుంది మాకు. ఆ 3 తీవ్రవాదులు పాకిస్తాన్ టెర్రరిస్టులు పంజాబ్ సెంటర్లో ఉండే వాళ్ళు ఆర్డిఎక్స్ బాంబులు తయారు చేసే టెక్నాలజీని డౌన్లోడ్ చేసుకోవడం వాస్తవం కదా. ఆ 3 కుర్రోళ్ళని పట్టుకోవడానికి 24 గంటల పాటు పోలీస్ వ్యవస్థ భయంతో వణికిపోయిన మాట వాస్తవం కదా. మీరెందుకండి మీరెందుకు సిపి గారు మీరు విజయవాడ నగరంలో పాకిస్తాన్ టెర్రరిజం పంజాబ్ సెంటర్ విజయవాడలో కనబడితే ఇంకా మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? హిడ్మా లాంటి నక్సలైట్ 10ల సంఖ్యలో వచ్చి విజయవాడ నగరంలో షెల్టర్ తీసుకుంటే మీరు ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ గంజాయి, డ్రగ్స్, లిక్విడ్ డ్రగ్స్ యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతూ ఉంటే విజయవాడ నగర పోలీస్ ఏం చేస్తూ ఉంది? మీరు చేస్తున్న పని ఏదన్నా ఉందంటే పగలనక రాత్రనక బళ్ళు ఆపుతాం, చలానాలు రాస్తాం, ప్రజలను భయభ్రాంతులు గురి చేయడం, ఇంతే మీరు చేస్తుంది. గంజాయి విస్తృతంగా అమ్మతం జరుగుతున్నది వాస్తవం కదా. అవన్నీ నియంత్రణ చేయకుండా చలానాలు రాయడం మాత్రమే పనిగా పెట్టుకొని ప్రజల్ని వేధింపులకు గురి చేయడంతో పాటు ఇలాగా చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం మనుషుల్ని మాయం చేస్తారా? మనుషులు మాయం చేస్తారా? నేను మీడియా ముఖంగా ఒక నిజాయితీ కలిగినటువంటి గాదే సాయికృష్ణ గారు వాళ్ళ అమ్మ, సాయికృష్ణ వాళ్ళ అమ్మ విజయలక్ష్మి గారికి నేను మీడియా ముఖంగా నిజంగా నేను సెల్యూట్ చేస్తాను. ఒక సామాన్యురాలు, ఒక పేదరికానికి చెందినటువంటి ఒక మహిళ నిజాయితీతో గొంతెత్తితే కూటమి ప్రభుత్వం కదిలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు అండ అందిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు అందిస్తే, ఒక నిజాయితీ కలిగిన తల్లి నిలబడితే కూటమి ప్రభుత్వం కోసాలు కదిలిపోయినాయి. నిన్న నిజాయితీ తాలూకా శక్తి అది. ఈ విషయాన్ని గ్రహించకుండా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ చేతిలో మైక్ ఉంటే నేరస్తులకి శిక్ష ఇచ్చని మీరు చెప్పగలరా? చెప్పండి. మీరు చెప్పగలరా నేరస్తులకి శిక్ష ఇవ్వగలరని? చెప్పండి మీరు. రాజ్యాంగం ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించింది. వ్యవస్థలుగానే పనిచేయాలి. వ్యవస్థలకి మించి పనిచేస్తే ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. దీనికి బాధ్యత మీది కూడా. మీరు బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి, మీ పార్టీ భాగస్వామ్యాన్ని తప్పించడానికి
మీ పార్టీలోని రౌడీ షీటర్లని తప్పించడానికి మీరు ఇష్టానుసారం మైకుల ముందు కెమెరాల ముందు మాట్లాడితే కుదరదు. క్రిమినల్ పాలిటిక్స్ ఒప్పుకోనంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. మీ పార్టీలో ఉన్న రౌడీ షీటర్లని ముందు సస్పెండ్ చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి. మీ పార్టీలో ఉన్న రౌడీ షీటర్లందరినీ కూడా సస్పెండ్ చేయి. అప్పుడు మాటలు చెప్పు వింటాం. సుగాలి ప్రీతి గురించి కూడా ఎత్తారు కదా నిన్న. ఘటన 2017లో జరిగింది. అమ్మాయి చనిపోయింది 2017లో. నిన్న కూడా మీరు తప్పు చెప్పారు. ఘటన జరిగింది 2017లో. ఎఫ్ఐఆర్ కట్టింది 2017లో. వాళ్ళని అరెస్ట్ చేసింది 2018లో. వాళ్ళకి బెయిల్ వచ్చింది 2018లో. 8 రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చేసింది సుగాలి ప్రీతి కేసులో. అక్కడే సాక్ష్యాలు తారుమారయ్యాయి, ఎవిడెన్స్ మారింది. ఆ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ నిజాలు. ఇవన్నీ తెలిసే కదా మీరు కర్నూలు వెళ్ళింది. మీరు ఎవిడెన్స్ను మార్చలేరు, చట్టాన్ని మార్చలేరు. వైసీపీ గవర్నమెంట్ అంట ఎవిడెన్స్ని తారుమారు చేసిందంట. మీకు దమ్ముంటే మీ దగ్గర ప్రభుత్వం ఉంది. ఏ అధికారి సాక్ష్యాలను మార్చాడు, ఏ అధికారి డిఎన్ఏలను మార్చాడని నీకు దమ్ముంటే సిట్టై, సిబిఐ కాదు సిట్టేసి నిజ నిర్ధారణ చేయి. ఇవి చేయకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ కేసును కూడా తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. ఆ కేసును కూడా తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఆడపిల్లల మీద ప్రతిరోజు దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, రేపులు జరిగినాయి కదా. అప్పుడు ఎందుకు మాట్లాడాల మీరు? ఎందుకు మాట్లాడాలా? మీ పక్కనే కూర్చోబెట్టుకున్న అరవా శ్రీధర్ని ఎందుకు సస్పెండ్ చేయలేకపోయావా నువ్వు? అవి మాట్లాడరు. ఢిల్లీ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారు మళ్ళీ, అంతేనండి. ఢిల్లీ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారు, అవి మాట్లాడాలా? నీతి వాక్యాలు మాత్రం చెప్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, మా ఎంపీలు ఏం చేస్తున్నారు అన్నారు కదా. అసలు జనసేన పార్టీ జెండా పట్టుకున్నాడు ఎవరికి టికెట్ ఇవ్వలేదు కదా. మీరు మీకోసం 10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వలేదు కదా. తెలుగుదేశం పార్టీ ఇతర పార్టీల నుంచి టికెట్లు ఇస్తే వాళ్ళు మీ గురించి ఎందుకు మాట్లాడతారు? ఇంకో మాట ఏం చెప్పారు? లా అండ్ ఆర్డర్ శాఖ, హోమ్ శాఖ నా చేతిలో లేదు కాబట్టి క్రిమినల్స్కే కలిసి వచ్చిందా? అంటే మీరే కదా వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పనిచేయట్లేదని, లా అండ్ ఆర్డర్ లేదని, దళిత మహిళా మంత్రి అనిత గారు సరిగ్గా పనిచేయట్లేదని నేను ఓపెన్గా మీ ప్రభుత్వం మీద మీరే కదా విమర్శలు చేశారు. అనిత గారిని ఎవరు విమర్శలు చేయట్లా, మీరే ప్రతిసారి విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరే చేస్తున్నారు. గతంలో కూడా పబ్లిక్ మీటింగ్లో కూడా చేశారు కదా అనిత గారి మీద. నిన్న కూడా ఏం చెప్పారు మీరు? హోంశాఖ మంత్రి గారు అసమర్థురాలు, ఆమె నేరస్తుల్ని కట్టడి చేయలేదు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, చట్టానికి మించి నేరస్తులు అనిత గారి మంత్రిత్వ శాఖలో రెచ్చిపోతున్నారని పవన్ కళ్యాణ్ గారే కదా మాట్లాడింది. దీని మీద అనిత గారు కూడా స్పందించాలి. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఏదో మాట్లాడారని 2 రోజుల నుంచి అందరూ మాట్లాడుతున్నారు కదా. నారా లోకేష్ గారితో సహా అందరూ మాట్లాడారు కదా. ఇప్పుడు మాట్లాడారా మీరందరూ? ఇప్పుడు మాట్లాడాలి మీరందరూ. మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. విజయవాడ నగరంలో శాంతి భద్రతలో అదుపులో ఉండాలన్న, తీవ్రవాదులు, నక్సలైట్లు, నేరస్తులు అదుపులో ఉండాలన్న, పోలీసు వ్యవస్థ సవ్యంగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ కూటమి చెప్పినట్టు పనిచేస్తే పౌర సమాజం మీ మీద తిరుగుబాటు చేస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సాయి కృష్ణ విషయంలో కానీ, క్రాంతి కుమార్ విషయంలో కానీ చట్టపరంగాతో పాటు పార్టీ కూడా అన్ని రకాలుగా అండగా ఉంటుందని, అవినాష్ గారి ఆధ్వర్యంలో మరింత సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తాం. ఒక మాట చెప్పాలంటే ఇన్ఫార్మల్ గా మాట్లాడుకునే పాత్ర అది ఏ మాట మాట బూట్ పాలిష్ కూడా పొలం పేరుతుంది క్లారిటీగా ఉంది.
ఇది ఏనంటున్న మాట కాదు. ఇవాళ ఏదో మీడియా ఇది బాధితుల వృత్తే కదా, వీళ్ళకి సమానం కదా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే జే నాగరాజు అంటే సాయి కృష్ణాన్ని గోల్డ్ ఎలా పీకాడు, ఎలా కొట్టాడు, అసలు తలుచుకుంటేనే ఆ స్టేషన్ అంటేనే పారిపోతున్న పరిస్థితిలో. ఇప్పుడు ఆయన సిన్సియర్ అని రకరకాలుగా చెప్తా ఉంటారు. నేనేమంటానంటే బస్ స్టాండ్ ఆడ్డాగా అతను ఈ వ్యవహారాలని చేస్తా ఉన్నాడు, కమర్షియల్ గా చేస్తాడు. దీని వెనకాల చాలా మంది ఉన్నారని కూడా నేను అనుకుంటున్నాను. ఇవాళ విజయవాడ నగరంలో వెనక్కి తిరిగి చూస్తే పోలీసులకి, పొలిటీషియన్స్ కి, లాయర్లకి అన్ని లింక్సే. నేను ఈ కేసును తిరిగినప్పుడు నాకు నమ్మాలంటే కూడా ఎవరు పోలీసుల ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇది పోయిన నెల ఇదే రోజు 21వ తేదీన జరిగింది. నాకు అసలు ఈ విషయం తెలియదు. భయపడి చిన్నదానికి చనిపోయాడు మేము అనుకున్నాం. ఆ రోజు ఇదే 10:30 సమయానికి పోలీసులు ఇంటికి వచ్చి క్రాంతి నువ్వు బయటకు రా అని చెప్పేసి అడిగేటప్పటికల్లా పోలీసులని తలుపులు వేసేసుకొని నేను రాలేదు. జరుగుతుంది. అతను భయపడి ఒక 10 రోజుల పాటు కారులోనే తిరిగాడు. ఇంటికి వస్తే ఎక్కడ పట్టుకుంటారని. నేనేంటి ప్రతిసారి వెళ్ళాలంటే పోలీసులు ఏమైనా కొడుకుని మార్చుకోకపోతే వస్తున్నాం ఏంటి అని అంటారని ఒక దానికి వెళ్ళినా ఒక దానికి వెళ్ళకుండా అట్లా ఏదో చేస్తున్నా. చిన్నయే కదా నేను దూరంలో. 21వ తారీఖు నాడు ఉదయం 10:30 గంటలకి వచ్చి లేపితే పోలీసులని తెలిసిపోయిన తర్వాత వెంటనే కలిపేసుకున్నాను. వస్తే నన్ను కలిపేస్తాను. వచ్చిన రాబోయే జరిగేది అది అని వాళ్ళు కూడా చెప్పారు. ఆ తర్వాత ఇటు వచ్చి వాళ్ళ అమ్మనే మీ అబ్బాయిని పిలవండి అంటే వెళ్ళి పిలిస్తే అమ్మనే రానమ్మా అంటారు. సరే తర్వాత వెళ్ళిపోయేదాకా అక్కడే ఉంటుంది తల్లి. ఉన్న తర్వాత ఇతను ఆలోచించుకున్నాడు. మరి పురుగుల మందు తాగేసి సెల్ఫ్ ఇది నేను చూడాలి. మామూలుగా చనిపోయిన హెల్త్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తర్వాత వాళ్ళు రోజుకి ₹1,00,000 ఆ రోజు వరకు ఖర్చు పెట్టగలిగాను. కానీ రాత్రికి వచ్చేటప్పుడు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. కట్టించేసాను. ఆ రోజు చనిపోయాడు రాత్రి. అక్కడ నుంచి తెల్లారి మట్టి 3వ రోజు ప్రార్థన ఇట్లా పర్సనల్ దళిత క్రైస్తవులు కలిసి హోదాయపరని ఒక సదస్సు కూడా ఐలాపురంలో పెట్టారని నా పరిమితం.